జగిత్యాల జైత్రయాత్ర బీఆర్ఎస్ కి విజయయాత్ర కానుందన్న అసలు 100% జగిత్యాలకు చరిత్ర ఉన్నది. జగిత్యాల ప్రజానీకం మొత్తం కూడా చాలా వరకు ఒక మీటింగ్ పెడితే స్వయంగా వాళ్ళే వచ్చి వినే ఒక సంస్కృతి కూడా ఉన్నది. 48 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇదే గ్రౌండ్లో ఆనాడు జైత్రయాత్ర పేరుతో జగిత్యాల జైత్రయాత్ర పేరుతో ఆనాడున్న వామపక్ష ఉద్యమం ఉర్రూతలూగడానికి ఆనాడు పునాదిగా ఉన్నది. బట్ ఇవాళ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉన్న తర్వాత ప్రజలు బేరీజు వేసుకొని ఎందుకు బడ్జెట్ 2014లో ఉన్నది 10ంతల బడ్జెట్ అయింది 2023 వరకు. 2023 నుండి ఇప్పటి వరకు బడ్జెట్ ఎందుకు పెంచలేకపోయినారు? అప్పులు పెంచిండ్రు, నిర్మాణాత్మకమైన పనులు ఒకటి కూడా చేయలేదు. ఇవాళ ఇన్ని రోజులు బట్టి పనికి రాదు అని చెప్పిన మేడిగడ్డ దగ్గర మళ్ళీ రేపు పనికి వస్తుందని చెప్పి పనులు మొదలు పెట్టడానికి అని చెప్పేసి పోతున్నారు రేవంత్ రెడ్డి. 2.5 సంవత్సరాలు నువ్వు చెప్పిన కలబొల్లి మాటలే కదా. కాబట్టి తమ్మిడి హట్టి మొదలు పెడతాను, దానికోసం చిన్న డ్రాయింగ్ గీత కూడా గీయించలే. తమ్మిడి హట్టి నువ్వు మొదలు పెట్టేది లేదు, మేడిగడ్డను నువ్వు ఆపే శక్తి కూడా నీకు లేదు. ఇవాళ వచ్చే సంవత్సరం కరువు ఉంటుందా లేకపోతే ఏముంటుందా అని చెప్పేసి అలా తెలియక చాలామంది కూడా కొట్టుమిట్టాడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నదాన్ని ఉపయోగించుకోలేకపోతే తెలియదక్కువద్దనే ఉద్దేశంతో ప్రజలందరూ ఒత్తిడి, లేకపోతే రైతుల ఒత్తిడి, లేకపోతే మేధావులు, ఇంజనీర్లు వాళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి అంటే ఇవాళ మేడిగడ్డకు పోయే ప్రయత్నం చేస్తుండు. ఆ మేడిగడ్డకు పోయేది కూడా ఏ రోజు పోతున్నాడు? ఇవాళ ఇక్కడ జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో కలిసిన సందర్భంగా ఇక్కడ ఉన్నదాన్ని మొత్తం కూడా ఏదో ఒకటి దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి అనే ఉద్దేశంతో పోతున్నాడు. మా విజయం అనేది మొదటి విజయం, రెండో విజయం రెండు కూడా ఇక్కడనే. ఒకటి, నీవు భయపడి అదే రోజు మీటింగ్ పెట్టడం అనేది మా మొదటి విజయం. రెండవది, ఇవాళ భరోసా కింద మేము మీటింగ్ పెడితేనే లేకపోతే మేము హెచ్చరిస్తేనే అదే రోజు వేస్తావు తప్ప మామూలుగా వేయవు. కాబట్టి ఎప్పుడు కూడా మేము హెచ్చరించో మీటింగ్ పెడుతున్నాం ఆ రోజు పోయి ప్రభుత్వ సొమ్ముతో ఇవాళ మొత్తం అక్కడ ఒక ప్రోగ్రాం పెడుతున్నారు. ఇంతవరకు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్ని సభలు పెట్టినా కూడా కోట్లాది రూపాయలు ఇవాళ ప్రజల యొక్క ధనం వృధా చేస్తున్నారు. మేము ప్రజల సొమ్ముతో ఇవాళ వాళ్ళలాగా మేము చేయట్లేదు. ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడి వాళ్ళు వస్తున్నారు. కాబట్టి ఇవాళ దీనికి దానికి తేడా ఏందో కూడా రేపు చూస్తారు. కాబట్టి నువ్వు ఇవాళ మేడిగడ్డకు నిన్ను తీసుకొచ్చింది ఈ కలయిక. మేడిగడ్డ దగ్గర నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో రైతు భరోసా వేస్తున్నది ఈ కలయిక. కాబట్టి ఈ జగిత్యాల జైత్రయాత్ర అనేది ఈ ప్రజా ఆశీర్వాద యాత్ర ద్వారా, ఈ సభ ద్వారా ఖచ్చితంగా ముందుకు పోతుంది. వచ్చే 2028 ఎన్నికలకు ఆనాడు విజయం సాధించడానికి ఇది నాంది ప్రస్తావన అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తాను. కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు అని అనగానే కాంగ్రెస్ భయపడుతుంది అని అంటున్నారు. అసలు ఎందుకు? అసలు కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, రేవంత్ తన అసమర్థ పాలనతో చేయలేని పనులు. తను చాలా చెప్పాడు. రైతు బంధు ఇస్తా అన్నాడు, 15,000 ఇవ్వలేకపోయిండు. రుణమాఫీ 41,000 కోట్లు చేస్తా అన్నాడు, 45% మాత్రమే అయింది. అదేవిధంగా బోనస్ ఇస్తానని చెప్పి దొడ్డు వడ్లకు, సన్న వడ్లకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ సాగునీటి కోసం ఒక ప్రాజెక్టు కూడా కొత్తది మొదలు పెట్టలే. సాగునీటి ప్రాజెక్టులలో కొనసాగుతున్న వాటన్నిటిని కూడా కొనసాగించడం లేదు. కాబట్టి వ్యవసాయ రంగం మొత్తం కూడా కుదేలే పరిస్థితికి వచ్చింది. తర్వాత నీ బడ్జెట్ పెంచుకునే శక్తి నీ దగ్గర లేదు. రెవెన్యూ, ఆనాడు రెవెన్యూ సర్ప్లస్ ఉంటే ఇలా రెవెన్యూ డెఫిసిట్కి వచ్చింది. ఒకవైపున రియల్ ఎస్టేట్ పడిపోవడం, వ్యవసాయ రంగం మొత్తం కూడా కుదేలవడం, మిగతా వ్యాపారాలన్నీ కూడా దెబ్బతినడం, రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఆమ్దాన్ లేక ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా ఇలా ఇబ్బందిగా తయారైంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం అనేది ఇక్కడ నుండే మొదలవుతుంది. అది కొనసాగుతుంది. అది మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుండి అటు కొత్తగూడెం వరకు, అదేవిధంగా అదే కొత్తగూడెం నుండి ఇక్కడ వనపర్తి వరకు కూడా ఇదే వాయిస్ ఉన్నది. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఎప్పుడు అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీని దించి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయం.